సామాన్లన్నీ ఎత్తికి తీసుకుంటాం. ఆ కిరణాలు ఆ సూర్య కిరణాల యందు చిన్నగా ధూమ్ర రూపకరంగా ఎనికి ముందుకి కిరణాడుతుండవు. అవి ఆ కిరణాడేటివి ఏవి? అవే 84 జీవరాశులు అని చెప్తారు పెద్దలు. అవి 84 జీవరాశులు. అటువంటి జీవరాశులు అనేది ఈ యొక్క మన ఇంట్లో ఎక్కడ ప్రవేశపడుతుందో ఇంట్లో సామాన్లను తీసుకుంటున్నాం, కరిగి పెట్టుకుంటాము. మరి ఆ ఇంట్లో తప్ప ఈ ఇంట్లో కూడా ఈ పునికనే గవాసి కుళ్ళ ఉండదు. అప్పుడు ఈ పునికనే గవాసి కుళ్ళ ఉండదు. మరి ప్రకాశ రూపకరంగా పరమాత్మ ప్రకాశము ఈ పునికనే గవాసిలో పడుతుంది. పడిన తర్వాత వాడు కిలకిల నవ్వుతాడు, వాడు ఏమో ఆడబెడతాడు, దేవుడు ఆడేస్తాడని చెప్తాడు. మరి అప్పుడు ఆ ప్రకారంగా నటన చేస్తాడు. వాడు పరమాత్ముడా లేకపోతే జీవాత్ముడు? అప్పుడు వాడు పరమాత్ముడే కదా. మరి పరమాత్మని దోస్తి చేస్తే పరమాత్ముడు అవుతాడా లేక ఊకనే పరమాత్ముడు అవుతాడా? పరమాత్మని దోస్తి చేయరు కదా. మనకు పరమాత్మ స్నేహితుడు ఉండడు. పరమాత్మనికి దీనికి భిన్నంగా లేదు. అప్పుడు ఒకే భావంలో ఉన్నాడు. అటువంటి భావంలో ఉన్న వాడికి ఈ మాయ తోడయి తల్లి ఒక మాయ దినామింత నూనె వేసి గవాసి మూసిపోతాయి. మూసేసినప్పుడు ఏమవుతుంది? చిమ్మ చీకటి అవుతుంది. అప్పుడు పరమాత్మ దోషి తెలిసిపెట్టప్పుడు ఏమవుతుంది? గుడి గంటలో పాడబడతాడు. చీకటింటిలో మాణిక్యం ఉన్నది చూడరయ్యా, తెలియరయ్యా. తెలిసిన వల్ల ధన్యులైపోయారంట, దక్కిపోయారంట. మరి ఆ చీకటింటిలో మాణిక్యం ఇది ఏమి ముప్పని తల్లి అయిన మాయ కప్పేసిన తర్వాత అప్పుడు ఏమైంది? వానికి మెల్లిగా కొన్ని స్టార్ట్ అవుతావు. అప్పుడు ఏమి స్టార్ట్ అవుతుంది? తల్లి గర్భం నుండి తొలి చదివిన చదువు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం చదువుతుంది? అప్పుడు ఈ శబ్దం ఉంది, స్పర్శం ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది కదా. మొట్టమొదటి 5 ఏది మొదలు తయారవుతుంది? శబ్దమా, స్పర్శనా, రూపమా, రసమా, గంధమా? రాదు చెప్పండి. గట్టి మనకు రసం. తల్లి సన్ను బట్టి సీకని ఎవరు చెప్పలేరు. పట్టింది పట్టి చిన్న పిల్లలే పట్టి గుంజేస్తుంది. అప్పుడు ఏం ఏర్పడింది? రసం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చేది చిలుకలు కడుతుంది తొట్లకప్పుడు చూసి రూపం ఏర్పడింది. ఆ తర్వాత గిలుక ఊపుతుంది అప్పుడు శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత తల్లి ఎత్తుకుంటేనే ఊక ఉంటుంది, స్పర్శ ఏర్పడింది. ఆ తర్వాత వాసన. ఎందుకంటే జన్మ సంస్కారం ఉందా? మా ఎప్పలాగానే ఉండవాలి అది మా ఎమ్మలాగానే ఉండవాలి. కోరిక వచ్చింది వాసన. ఇప్పుడు ఏమైతే 5 వచ్చాయి కదా. 5 ఎప్పుడు రాని అప్పుడు ఏం పెట్టుకుంది? సీమలు పెట్టిన పుట్ట లోపల పాము దొరబడింది. అప్పుడు సీమలు పెట్టిన పుట్ట లోపల పాము దొరబడి బుస్ బుస్ అప్పుడు పోసింది. ఏమిటి అది? బుస అనేది ఏమిటి? అహం. పరమాత్మ దోష తెలిసిపెట్టి అక్కడి నుంచి నాను చేస్తేనే. మరి నాను అని ఎన్ని చేసినా కూడా నీ నానుకుంటే గొప్పవాడు కాబట్టి కదా. మరి ఆపత్తాన పడిపోతావు కదా. మరి ఈ నాను పోవాలంటే ఏం కావాలి ఇప్పుడు? గుళ్ళని పంచ చేయాలి. మరి గుళ్ళని పంచ చేరి ఎట్లా నడవాలా? ఏ రూపకరంగా నడిస్తే దీన్ని ఆ బాట దాటిస్తాడు? భవరోగ బాధ సంసారం అది నిష్కామ కర్మము. అయితే నిష్కామ కర్మమును చేసి మరి ఈ యొక్క జననము మరణము మరి దుఃఖజాలంలో పడి పోరాడుతున్నాం కాబట్టి జన్మ దుఃఖము, జరా దుఃఖము, జయా దుఃఖము, పునర్జన్మ సంసార దుఃఖం. జాగ్రత్త హెచ్చరిక దత్త వచ్చార యముడు. ఈగ వచ్చి కాలుతో చనిపోతుందంట. మరి ఈగ ఎంత దాని మాట ఎంత? హెచ్చరిక తప్పితే వచ్చర యముడు. ఈగ వచ్చి కాలుతో చనిపోతుందంట. ఈగ అంటే ఏమిటిది? ప్రపంచంలో మన నాయనగారు చెప్తున్నా, ఒకటి తెలిసిన వాడు ఒకటి తెలియని వాడు ఉన్నాడు. ఈ తెలిసిన వాడు ఏమంటా? వాడిని బోధ తీసుకునే వాసే పడతావు, ఇట్లా నడిచేది నీవు. ఎవరంటాడు?
తెలిసినవాడు. తెలియని వాడు కీదంగా ఎప్పుడు గోడ తెలుసుకున్నాడు. వాడు ఎంతవరకు నన్ను తాగనివ్వండి, నా జనం పిలుచుకోకుండా నా ఎప్పుడు పుట్టేనే వాడు ఎంతవరకు వాడు నా దగ్గరికి పిలుస్తాడు అంట. మరి ఈ ప్రపంచంలో ఇద్దరికి దొరకకుండా బతకాలంట. వానికి దొరకకూడదు, ఈయనకి దొరకకూడదు. మరి అట్లా దొరకకుండా బతికితే అప్పుడేమవుతుంది? నిష్కామకర్మ. మరి నిష్కామకర్మ అని తెలుసుకున్న తర్వాత మనం ఏ రూపకరంగా విచారం చేసినప్పుడు ఆత్మ యందు ప్రీతి ఉండాలా, పరివర్తన మన భీతి ఉండాలా, కలిగి వర్తించు ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. మరి భక్తి, యుక్తి, ముక్తి యందు మరి ముమ్మారు గురుపాద పద్మములందు ఎడువజాలకుండా సావనక తిండనక ఏమనకుండా చేసి 12 సంవత్సరములు పంచగాసుకొని గురుసేవ దురంధరలై ఈ పొద్దు మనకి అందించిన వాళ్ళు. మరి అందించిన దాంట్లో కూడా మనం ఎట్లుండాలా? ఈ కుక్క అనే మనసు ఉంది కదా మనకి, ఈ కుక్క అనే మనసుని తినేయాల. కుక్క తినేవాడు గురులింగ అనేవాడు. కుక్క అంటే మనసు. మరి పంది అంటే ఏమి? అభిమానం. అభిమానం అనే ఊరబంది, అహంకారం అనే దున్నపోతు. అహంకారం అనే దున్నపోతుని ఈ యొక్క ఈదమ్మకి, ఈ భాగమ్మకి, ఈ మారమ్మకి, ఈ శరీరంకి నరకాల. అభిమానం అనే ఊరబంది, దాన్ని కూడా నరికేయాల. ఈ 3 ఎప్పుడు తీసేసి మరి ఎవరంటే ఏమి సవరింతురా? అవనీతులు నింద చేస్తే అయ్యేదేమిటి? దాంట్లో మనది పోయేదేమిటి?